మరొక పెద్ద కుంభకోణము నేషనల్ హెరాల్డ్ కుంభకోణము. ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించింది స్వతంత్ర సమరయోధులు. సొంతంగా చందాలేసుకొని ఈ యొక్క పత్రిక స్థాపిస్తే ఈరోజు దానిని అక్రమంగా దొడ్డెదారిన చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ నేరాలు చేస్తూ ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులను కూడా కన్వర్ట్ చేసుకొని ఈరోజు నేరం చేస్తే దాని మీద విచారణ జరపొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా మనం చేస్తాం. ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద, నీతి మీద, నిజాయితీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు, ధర్నాలు చేయరు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. బోఫార్స్ కుంభకోణం నుంచి ఇవాల్టి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే. రాజకీయ వ్యవస్థలను, దేశ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడము, దేశాన్ని ఒక అవినీతిమయంగా 2012 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ కోర్టులో కేసు వేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన యూపీ హయాంలోనే దీనికి సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి దర్యాప్తు జరపాలి. అక్రమంగా వీళ్ళు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ రియల్ ఎస్టేట్ కంపెనీకి దొడ్డదారిన మళ్లించుకున్నారు. ఈ ఆస్తులు స్వతంత్ర సమరయోధుల ద్వారా వచ్చినటువంటి ఆస్తులు. ఇది ఒక పత్రికకు సంబంధించినటువంటి ఆస్తులు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు 90 కోట్ల రుణం ఇస్తే దాన్ని 50 లక్షలకే కుదించి 50 లక్షల రూపాయల కోసం మళ్ళీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి కన్వర్ట్ చేసి దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏ రకంగా ఆస్తులతో సహా స్వాధీనం చేసుకున్నారో ఆయన అందులో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఢిల్లీ హైకోర్టు కానీ ఈ యొక్క కేసు చెల్లదు, దీన్ని కొట్టివేయాలని చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ కూడా వీళ్ళ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి ఇది దర్యాప్తు జరగాలి అని చెప్పడం జరిగింది.
అదేవిధంగా 2015లో ఢిల్లీ హైకోర్టు వీళ్ళ కేసు కొట్టేసింది. 2016లో సుప్రీంకోర్టులో కూడా నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి మమ్మల్ని తప్పించాలి, కేసు కొట్టేయాలంటే సుప్రీంకోర్టు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాదనను తిరస్కరించి దీని మీద ప్రాథమిక ఆధారాలున్నాయి, దర్యాప్తు జరగాల్సిందే అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. ఏదో ఈరోజే కొత్తగా వచ్చినట్టు, మోడీ గారు వచ్చిన తర్వాతనే, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ కేసు బయటకు వచ్చినట్టు, మోడీ గారు ఏదో కక్ష సాధింపు చర్యలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళేదో శుద్ధపూసలైనట్టు, ఈ కేసు మేమే బయటికి తెచ్చినట్టు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురువింద గింజ సామెతలాగా ఉల్టా చోర్ ఇంటి ఓనర్ను దబాయించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అంటే ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.